హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, మీకు అన్నాబెల్లే అనే పేరు తెలుసా? హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భయపెట్టే ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికీ అనేక సినిమాలు వచ్చి మంచి వసూళ్లను కూడా రాబట్టాయి. అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని, వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు. దీంతో చాలా మంది అన్నబెల్లే బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. మరి ఇంతకీ ఈ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది? అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు? ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఈ బొమ్మ ఎక్కడుంది వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా మిల్ రాగడీ అనే బొమ్మను బహుమతిగా ఇచ్చింది. డొన్నా తన స్నేహితురాలు ఎంజీతో కలిసి ఒక రూమ్ లో ఉంటూ ఇద్దరు నర్సింగ్ కాలేజ్ లో నర్సింగ్ చేస్తూ ఉండేవారు. అయితే అది తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. ముందు కదలడం మొదలు పెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలు పెట్టింది. ఓ రోజు డొన్నా ఎంజీలు అన్నబెల్లే బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఆ ఇంట్లో సోఫాపై కనిపించింది. ముందు బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఏలుకలో లాక్కెళ్లుంటాయని భావించారు. అదే విషయాన్ని ఎంజీ తన స్నేహితుడైన లవ్ కు తెలిపింది. దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని తెలిపాడు. కానీ అతని మాటలు డొన్నా ఎంజీలు ముందుగా నమ్మలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు కూడా ఇచ్చాడు. ఇక క్రమేణా అన్నబెల్లే తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది. మాకు సాయం చెయ్, లవ్ కు సాయం చెయ్ అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి. ఇంట్లో ఎవరు లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు, ఇలా ఎవరు రాస్తారు అని డొన్నా ఆలోచించింది. చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం డొన్నాకి మొదలైంది. అలా ఓ రోజు డొన్నా ఇంటికి వెళ్లి చూస్తే అన్నబెల్లే మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండడంతో అది చూసి డొన్నా షాక్ అయింది. అలాగే దాని చేతి నుండి ఎర్రని ద్రవం బయటకు వస్తూ ఉండడంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకొని ఎంజీతో కలిసి స్పిరిట్ గేమ్ ద్వారా ఆ బొమ్మ లోపల ఏముందో తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే అప్పటి వరకు డొన్నాకు అన్నబెల్లే అంటే ఎవరో తెలియదు. అప్పటి వరకు అది మిల్ రాగడీ అన్ బొమ్మ అని అనుకుంది. కానీ ఆ స్పిరిట్ గేమ్ ఆడిన తర్వాత ఆ బొమ్మలో ప్రవేశించింది అన్నబెల్లే హిగ్గిన్స్ అని తెలుసుకొని డొన్నా ఆశ్చర్యపోయింది. అయితే ఇదంతా నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులకు తెలిపింది. అలా తెలుసుకునే సందర్భంలోనే డొన్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని, ఓ రోజు అన్నబెల్లే ఆ పొలంలోనే చనిపోయి కనిపించిందని తెలిసింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే అని తెలుసుకొని చాలా బాధపడింది. ఆ తర్వాత అన్నబెల్లెకి డొన్నా ఎంజీలు బాగా నచ్చారని, వారితో కలిసి ఉంటానని, తాను వారితో ఉంటే సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నానని అన్నబెల్లే స్పిరిట్ గేమ్ ద్వారా డొన్నా ఎంజీలకు తెలిసింది. దీంతో డొన్నా ఎంజీలు కూడా ఇద్దరు అంగీకరించారు. ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు వారు అనుమతిని ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ముందుగా ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజీ స్నేహితుడు లవ్ పై అన్నబెల్లే కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని అన్నబెల్లెకు నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అన్నబెల్లే నిత్యం అతడికి కలలోకి వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు కూడా అతనికి అనిపించేది. అతడి గుండెలపైకి పాక్కుంటూ వెళ్లి పీక నొక్కుతున్నట్లు కలలు కూడా వచ్చేవి. ఓ రోజు అది అతడి తలను ఛిద్రం చేసినట్లు కల వచ్చింది. దీంతో లవ్ ఉలిక్కి పడి నిద్రలేచాడు. ఆ బొమ్మతో డొన్నా ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదమని తెలుసుకున్నాడు. ఓ రోజు డొన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. దాంతో లవ్ ఎంజీతో కలిసి ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తూ ఉండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. దాంతో మూసి ఉన్న డొన్నా రూమ్ తలుపులను తెరిచేందుకు లవ్ కాసేపు కష్టపడ్డాడు. అప్పుడు తలుపులు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. దాంతో లవ్ ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు దాని వద్దకు కదిలాడు. అయితే అతడు దాన్ని సమీపిస్తున్న కొద్దీ అతని శరీరం మంట పుట్టడం మొదలైంది. అలాగే మెడ వెనుక కాలుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పి కూడా వచ్చింది. అంతేకాకుండా అతడి షర్ట్ మీద ఎవరో గీరినట్లుగా మరకలు కనిపించాయి. అతడి చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. ఇదంతా చూసిన లవ్ కి అది అనబెల్లె చేస్తుందని తెలిసి వెనుకడుగు వేశాడు. ఇక పరిస్థితి చేయి దాటుతుందని భావించిన లవ్, ఎంజీ, డొన్నాలు దెయ్యాలను వదిలించే ఎడ్, లారైన్ వారన్లను కలిశారు. అయితే వాళ్ళు మాత్రం ఆత్మ బొమ్మను ఆవహించిందంటే ముందుగా నమ్మలేదు. ఒకవేళ ఆ బొమ్మను ఆవహించింది అనబెల్లే కాకపోవచ్చునని, ఆమె పేరుతో వేరొక ప్రేతాత్మ ఆవహించి ఉండవచ్చునని అనుమానించారు. అలాగే దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడటమేనని తెలిపారు. ఇక అలా డొన్నా ఇంటికి వెళ్లిన ఎడ్, వారెన్లు ఆ అపార్ట్మెంట్ మొత్తం కలియ తిరుగుతూ భూత వైద్యం చేశారు. ఆ తర్వాత ఆ బొమ్మను ఓ సంచిలో వేసుకుని కారులో తమ ఇంటికి బయలుదేరారు. అలా దారిలో ఉండగా ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అలా అతను ఊహించినట్లుగానే కారులో సమస్య ఏర్పడింది. ఇంజన్ లో సమస్య ఏర్పడింది. బ్రేకులు కూడా పడలేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కారు సాధారణ స్థితికి చేరింది. అలా ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టాడు. అంతే, ఆ చుట్టుపక్కల అంతా గాలి స్తంభించిన భావన ఎదురైంది. అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. ఇక అలా కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపం చూపించడం మొదలు పెట్టింది. డొన్నా ఇంట్లో ఉన్నట్లే ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్తూ ఎడ్ కు చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఎడ్ క్యాథలిక్ మతబోధకుడి సాయంతో ఆ బొమ్మలోని ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఓ తప్పు జరిగిపోయింది. ఆ మతబోధకుడు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. భూత వైద్యం చేస్తున్న సమయంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే, నువ్వు ఎవరిని ఏం చేయలేవు అని అన్నాడు. ఆ తర్వాత అతడు ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కానీ లక్కీగా ఆ ప్రమాదం నుండి అతను బతికి బయటపడ్డాడు. దీంతో ఆ బొమ్మలోని ఆత్మను బయటకు పంపడం కష్టమని భావించిన ఎడ్, వారెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించుకుంటారు. అలా అనుకున్న వెంటనే ఎడ్, వారెన్లు ఆ బొమ్మను ఉంచేందుకు శిలువ, హోలీ వాటర్ పూతతో షోకేస్ తయారు చేశారు. ఆ తర్వాత ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు. దాంతో ఆ షోకేస్ వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది. అయితే దాని వల్ల ఎప్పటికైనా ప్రమాదమని హెడ్, వారెన్లు గ్రహించి ఆ షోకేస్ ను ఎవరు ముట్టుకోవద్దని దానిపై హెచ్చరికలు జారీ చేస్తూ ఒక నోటీస్ బోర్డు పెట్టారు. ఇక దాంతో అప్పటి నుంచి ఆ బొమ్మ బయటకు రావడం మానేసింది. అలాగే ఎవరు దాన్ని ముట్టుకోలేదు కూడా. అయితే ప్రస్తుతం ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్ లోని వారెన్స్ అక్కల్ట్ మ్యూజియం లో ఉంది. ఇందులో కేవలం అనబెల్ల బొమ్మ మాత్రమే కాదు, ఎడ్, వారెన్లు సేకరించిన వివిధ వస్తువులు సైతం అక్కడ ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం అని బోర్డును కూడా పెట్టారు. అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తుల మాటలు రికార్డింగ్లను కూడా పదిలపరిచారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమనేది ఎవరూ చెప్పలేరు. వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మీడియా కథనాలు వీటిని ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఇదంతా నిజమే కావచ్చునని నమ్మడం మొదలు పెట్టారు. కానీ ఈ చిత్ర విచిత్ర ప్రపంచంలో దేన్ని తేలిగా తీసుకోకూడదు. మరి మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా వింటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.